అని సరదాగా అందరూ శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం. సో మా జర్నీ ఎలా ఉందో మీతో షేర్ చేసేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ అయిపోయాము. అందరం సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకుంటున్నాము. లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలు, అప్పటి మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. గుచ్చుకుంటుంది. నిన్ను చూసి ముందుకు వస్తుంది హాయ్ చెప్పడానికి. సే హాయ్. హాయ్ చెప్పు మహి. ఎక్కడికి వెళ్తున్నాం మహి? శ్రీశైలం. శ్రీశైలంలో ఎవరుంటారు మహి? శివయ్య. ఓం నమ శివాయ చెప్తావు. మరి ఎలా దండం పెట్టుకుంటావు? ఏమని దండం పెట్టుకుంటావు? శివయ్య నన్ను ప్రేమించు అనా? సరే సరే. కనుగుడ్డు టైపు చిక్కమ్మ పచ్చన చెట్టు పచ్చన దాసాన్ని అయిపో దానిమ్మ అయిపో. చల్లగా ఉందని కార్ దిగాము. ఇంకా అక్కడే లంచ్ కంప్లీట్ చేసేసుకుని వర్షం పడేలా ఉందని కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. చూసారా పిల్లలిద్దరూ సన్ రూఫ్ ఎక్కి వెదర్ని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్ గా కొండ అయితే ఎక్కేస్తున్నాము. అదేదో తెలియని సాటిస్ఫాక్షన్ లోపల. తొందరగా డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నామని పక్కనే వచ్చిన చిట్టి చిట్టి కోతులన్నీ కూడా చూస్తున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని ఒక మంచి లొకేషన్ చూసుకుని కారు పక్క కాపేసి దిగాము. కానీ బుడ్డదైతే కారు బోనట్ ఎక్కేసి దిగినని ఒకటే గోల. ఫైనల్ గా కొండ ఎక్కేసరికి చీకటి అయిపోయింది. నైట్ టైం డ్యామ్ చూడడానికి చాలా బాగుంది. డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగే మాకు 4:30కి దర్శనము. సో తొందరగా పడుకోబెట్టేస్తున్నాం వాళ్ళని. మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హారతి టైంకి వెళ్ళడంతో గుడంతా గంట మోగిస్తున్నారు. సో చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఇక్కడైతే టిఫిన్ అయిపోయాక మహికి కాసేపు మంకీస్ని చూపిస్తున్నాను. అలాగా
మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని తనకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఒక్కొక్కటి చదువుతూ. ఇక్కడైతే కొండంతల చక్కర్లు కొట్టడానికి వెళ్ళిపోతున్నాం. కొండ మీద ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఆ వ్లాగ్ రాబోతుంది, సో డోంట్ మిస్ ఇట్. అన్నీ చూసుకుని కొండ అయితే దిగిపోతున్నాము. దారిలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా దర్శించుకుని ఇంటికి వచ్చేసాము. మహి ఏంటి? మనము సాక్షి గణపతి దేవాలయంకి ఎందుకు వెళ్ళాము? శివుడికి సాక్ష్యం చేశారు వచ్చాం కదా. శివుడికి సాక్ష్యం చెప్పడానికి. అవునా, అందుకని వెళ్ళామా? శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్వరామి. ఆ శివుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ మదిలో.